తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వచ్చే 2 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ప్రత్యేకంగా ఎండ తీవ్రతపై జాగ్రత్త సూచనలు ఇచ్చారు. సాధారణంగా ఈ కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కానీ ఈసారి నమోదవుతున్న స్థాయిలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపేంతగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రామగుండం ప్రాంతంలో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాళ్లు ప్రభావం ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, చిన్న పిల్లలు, బయట పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి శాతం తగ్గిపోవడం వల్ల అలసట, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ కూడా ఎండ ప్రభావం గణనీయంగా పెరిగి సాధారణ జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. ఉదయం నుంచే వేడి పెరిగిపోవడం వల్ల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావడం తగ్గించారు. రహదారులపై రద్దీ కూడా మధ్యాహ్నం వేళల్లో తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడ కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. రైతులు, కూలీలు వంటి వర్గాలు పనులను ఉదయం, సాయంత్రం వేళ్లకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి వినియోగం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు కూడా అధికమయ్యాయి. హన్మకొండ జిల్లాలో సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. ఈ అసాధారణ పెరుగుదల వాతావరణ మార్పుల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సాధారణంగా ఇంత ఉష్ణోగ్రతలు ఈ కాలంలో ఉండవు, కానీ ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎండగాలులు ప్రభావం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర జిల్లాలతో పోలిస్తే కొంత తక్కువగా ఉన్నప్పటికీ నగర జీవనంపై దీని ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్న సమయంలో రోడ్లపై జనసంచారం తగ్గిపోగా చల్లని ప్రదేశాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల అక్కడ కూడా వేడి తీవ్రత పెరిగింది. సాధారణంగా ఉండే వాతావరణంతో పోలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నీటి వనరులపై ఒత్తిడి పెరగడంతో గ్రామాల్లో పరిస్థితి మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2 రోజుల పాటు మధ్యాహ్న వేళల్లో బయటకు రావడం తగ్గించుకోవడం మంచిదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే 2 రోజులు కీలకంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రత కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా సూచిస్తోంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం, అనవసర ప్రయాణాలను తగ్గించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.